నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, తమిళ రాజకీయాల్లోని కొత్త గాసిప్స్ వినిపిస్తూ ఉన్నాయి. అంటే విజయ్‌కి అలాగే త్రిషకి సంబంధించి బీజేపీ నేతలు కొత్త ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎంతవరకు వాస్తవం ఉంది? అలాగే త్రిష రాజకీయాల్లోకి వస్తారు, విజయ్ పార్టీలో చేరే అవకాశం ఉంది అనే వార్త కూడా వైరల్ అవుతాయి. సో అసలు ఏంటి సార్? త్రిష విజయ్ వీళ్ళిద్దరి మధ్య ఫేర్ ఉందన్న విషయం ఎప్పటి నుంచో 2005 ఆ ప్రాంతం నుంచే ఉంది యాక్చువల్గా. ఆ తర్వాత మధ్యలో 15 years గ్యాప్ కూడా వచ్చింది వీళ్ళిద్దరి కలిసి నటించడం. ఎందుకంటే బిగినింగ్ లో వరుసగా వీళ్ళు చేశారు. సో ఈ నేపథ్యంలో ఇతను రాజకీయాల్లోకి వచ్చినాక ఇప్పటివరకు ఏంటంటే బహిరంగంగా ఎవరు కూడా వీళ్ళిద్దరికి అఫేర్ ఉందని ఆరోపించలేదు. మామూలుగా పుకార్లు వస్తుంటాయి కదా, అలాగా అందరి మీద త్రిషకి మన రానాకి మధ్య అఫేర్ ఉన్నట్టు కూడా వచ్చింది. ధనుష్కి ఇట్లా చాలా వస్తుంటాయి. హీరోయిన్లకి హీరోలకి మధ్య డేటింగ్ లో అఫేర్ లో ఉన్నట్టుగా వార్తలు రావడం వెరీ కామన్. త్రిష కూడా చెప్పింది, చాలా సార్లు మీరు నాకు పెళ్లి చేశారు, చాలా సార్లు నాకు విడాకులు కూడా ఇప్పించారు, థ్యాంక్స్ అని ఆ మధ్య మీడియాతో కూడా అనింది. సో ఇలాగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు, టీవీకే అని, తమిళగా వెట్రి కలగం అనే ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పెట్టినాక విజయ్ మీద వ్యక్తిగత విమర్శలు కూడా, మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఎవరు విమర్శించలేదు. రాజకీయాల్లోకి వచ్చాక ఆయన మీద కూడా 3 భార్యలని 4 పిల్లలని ఇలాగా ఓపెన్ గానే జగన్ తో సహా అందరూ విమర్శించారు. సో అలాగా ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగత ప్రతిష్ట మీద, ఎందుకంటే మన సమాజంలో వ్యక్తిగత ప్రతిష్ట అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ధ్వంసం చేయడం మీద రాజకీయ నాయకులు ప్రధానంగా ఆధారపడతారు. అతను వ్యక్తిగత ప్రతిష్టని ఇబ్బంది పెట్టాలి అనేది చాలా అందరూ కూడా అన్ని పార్టీల చేసే పనే ఇది. అలాగే ఇప్పుడు విజయ్ మీద దళపతి విజయ్ అంటారు ఇతన్ని. దళపతి విజయ్ మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, అతను మొన్న శనివారం చెన్నై ఎయిర్పోర్ట్ లో మీడియాతో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అదేంటంటే విజయ్కి ఏమీ తెలియదు, అతను ఏదో సినిమాల్లో నటుడు అనుకుంటున్నాడు, నటుడుగా ఉంటే 32% ఓట్లేమో అతనికి పడవు. గతంలో కూడా విజయకాంత్ లాంటి వాళ్ళకి కూడా పెద్ద ఎత్తున సభలకు జనం వచ్చేవాళ్ళు, సభలకు వచ్చినంత మాత్రాన అవన్నీ ఓట్లుగా ఏమో కన్వర్ట్ కావు. అతనికి అసలు ఏ విషయాలు తెలియవు, నాలెడ్జ్ లేదు. అసలు ముందు ఇంటిని చక్కదిద్దుకోవాలి అతను అదేదంటారు కదా, ఒట్టికి ఎగరలేనమ్మ అదేదో చెప్పాడు. అలాగా అట్లాంటి చెప్పి అతను ముందుగా తన ఇంటిని చక్కదిద్దుకోవాలి, త్రిష నుంచి బయటపడితే గానీ అతనికి బ్రెయిన్ పని అనేసి అన్నాడు. క్లియర్ గా త్రిష పేరు కూడా తీశాడు. దాంతో ఒక్కసారిగా ఇప్పుడు తమిళ రాజకీయాలు వేడెక్కినాయి. విజయ్కి నిజానికి బద్ధశత్రువుగా ఉన్న డిఎంకే ఈ విషయంలో విజయ్కి సపోర్ట్ గా నిలిచింది. ఈవెన్ డిఎంకే ఎంపీలు కనిమొలి గాని, తర్వాత తమిళగచ్చి తంగపాండ్యన్ ఆయన పేరు, వీళ్ళిద్దరూ గట్టిగా బీజేపీని విమర్శించారు. ఒక మహిళకు సంబంధం లేని విషయాలకి ఒక మహిళ పేరును తీసుకురావడం ఇది బీజేపీకి తగదు. బీజేపీ ఇంత ఘోరంగా రాజకీయాలు చేస్తుందా, మీకు ఇక్కడ ఏమీ ఓట్లు లేవని చెప్పి ఒక మహిళను తీసుకొచ్చి మహిళ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడుతున్నారనేది బాగా ఇచ్చేస్తారు. ఈవెన్ బీజేపీకి సంబంధించిన ఫ్రెండ్లీ పార్టీ అమ్మ మక్కల్ కట్చి సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని ఖండించారు. అంటే ఇది సర్వత్రా వ్యతిరేకత బీజేపీకి దీనివల్ల వచ్చిందనమాట. అతను అనుకున్నది రివర్స్ అయింది. అట్లాగే టీవీకే పార్టీ వాళ్ళు కూడా ఖండించారు. యాక్చువల్గా అసలు విజయ్కి నిజంగా త్రిషకి అఫేరు ఉందా, త్రిష కూడా ఇవన్నీ జరిగినప్పుడు ఇక త్రిష కూడా గమ్మని అనుకుని రాజకీయాల్లోకి వస్తుందా? ఎందుకంటే ఆమె సుదీర్ఘకాలం సినిమా రంగంలో ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఆమె బాగా చదువుకున్న వ్యక్తి కూడా, కాబట్టి ఆమెకు కూడా రాజకీయాల ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే విజయ్కి అసలు పెళ్ళి అయ్యింది, విజయ్ భార్య పరిస్థితి ఏంటి, విజయ్ భార్యతో విడాకులు అయ్యాయా, విడాకులు అవ్వకుండానే త్రిషతో తిరుగుతున్నట్టు వార్తలు వస్తుంటే మరి వాళ్ళ భార్య ఏం చేస్తుంది, ఈ అనుమానాలు చాలా మందికి ఉంటాయి. నిజానికి వీళ్ళిద్దరి లవ్ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. విజయ్ది ఆయన భార్య పేరు సంగీత స్వర్ణలింగం. యాక్చువల్గా వాళ్ళది శ్రీలంక, బట్ ఆమె పుట్టింది కూడా లండన్ అంటారు, బట్ పెరిగిందంతా లండన్ లోనే, అక్కడే చదువుకునింది. వాళ్ళ నాన్న ఎస్ స్వర్ణలింగం, ఆయన ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అనమాట.
అయితే ఈమె విజయ్ అంటే చాలా పిచ్చి. విజయ్‌కి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్. హార్డ్ కోర్ ఫ్యాను. సో, ఏ స్థాయిలో ఫ్యాన్ అంటే లండన్ నుంచి పదే పదే చెన్నై వచ్చేసి ఇతను షూటింగ్‌లకెళ్ళడం, విజయ్‌ని దగ్గరగా చూడాలనుకోవడం, అవును. ఇలాగా వచ్చేసేది. అది విజయ్‌కి మొత్తానికి తెలిసింది. అలాగా విజయ్ ఆశ్చర్యపోయాడు. ఒక అమ్మాయి నా కోసం లండన్ నుంచి హ్మ్. కొన్ని తరచూ వేలు, రావడం. లక్షలు ఖర్చు పెట్టి జస్ట్ చూడడం కోసమే. అదే. ఆమె కొద్దిగా షైగా ఉండే లేడీ అంట హ్మ్. అమ్మాయి. సో, జస్ట్ చూసి అతను షూటింగ్‌లో తనతో ఉండడం, హ్మ్. గడపడం అన్న ఇది మాత్రం దానికోసమే రావడం అతనికి ఆశ్చర్యమైంది. దాంతో ఎవరు ఏంటి అనేది కనుక్కున్నాడు. సో, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు అది ఇది అన్నాక ఇంటికి ఆహ్వానించాడు. అలాగా వాళ్ళిద్దరి మధ్య మొత్తానికి డేటింగ్ కూడా స్టార్ట్ అయింది. హ్మ్. తర్వాత పేరెంట్స్‌కి చెప్పారు. అట్లాగే ఎందుకంటే ఆమె హిందూ, ఇతను క్రిస్టియన్. అవును. సో, పేరెంట్స్‌కి చెప్పారు. లండన్‌లో పోయి పేరెంట్స్‌ని కలిసాడు విజయ్. కన్విన్స్ చేసి ఇద్దరు ఒప్పుకున్నాక 1999 ఆగస్టు 25న చెన్నైలో ఒక సింపుల్‌గా ఒక హిందూ పద్ధతిలోను, క్రిస్టియన్ పద్ధతిలోను మన హ్మ్. నాగ చైతన్య, సమంతలాగా వీళ్ళిద్దరు కూడా 2 ట్రెడిషన్‌లో పెళ్లి చేసుకున్నారు. హ్మ్. తక్కువ మంది గెస్ట్‌ల సమక్షంలో జరిగింది. హ్మ్. ఆ తర్వాత 99లో పెళ్ళైతే 2000లో వీళ్ళకి బాబు పుట్టాడు. జేసన్ సంజయ్ అబ్బాయి బాబు పేరు. అతను 'వెట్టికారన్' అని ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. బట్ లో ప్రొఫైల్‌లో ఉంటాడు ఆ హ్మ్. బాబు. హ్మ్. ఆ తర్వాత 2005లో కూతురు దివ్య శాష అమ్మాయి పుట్టింది. ప్రెజెంట్ అమ్మాయి లండన్‌లో చదువుకుంటుంది. హ్మ్. సో, ఆ అమ్మాయి కూడా 'తెరి' అనే సినిమా 2016లో 'తెరి' సినిమాలో విజయ్ కూతురుగా యాక్ట్ చేసింది సినిమాలో. ఓకే. వెరీ క్యూట్‌గా ఉంటది. పాపులర్ అయింది. సో, దాని తర్వాత ఆమె ముందు నుంచి కూడా ఈ సంగీత వీళ్ళ భార్య హ్మ్. పెద్ద పబ్లిక్ ఫంక్షన్‌లో కనపడడం అది లేదు. క్లియర్‌గా ఆమె హోమ్ మేకర్‌గా హ్మ్. ఎందుకంటే విజయ్ కెరియర్‌లో బిజీగా ఉంటాడు కాబట్టి పిల్లల్ని చూసుకోవడం, హ్మ్. ఇతర విషయాలను చూసుకోవడం, కెరియర్‌కి సంబంధించి కూడా ఆయనకి హెల్ప్ చేయడం. అలాగా ఇక్కడ ఎట్లాగైతే మన నమ్రత మహేష్‌తో అవును. సేమ్ రోల్ ప్లే చేస్తుందో అలాగా ఆమె కూడా హ్మ్. సేమ్ రోల్. కాకపోతే ఇక్కడ నమ్రత కొంత పబ్లిక్ అపియరెన్స్ ఉంటది. అవును. ఆమె కూడా హీరోయిన్‌గా మిస్ ఉండింది ఇండియా. కాబట్టి. కానీ ఈమె క్లియర్‌గా హౌస్ వైఫ్‌గా ఉండడం, హ్మ్. వాళ్ళ నాన్నకి సంబంధించిన కొన్ని ఇండస్ట్రీ వ్యవహారాలు కూడా ఆమె చూసుకునేది. హ్మ్. ఎందుకంటే ఆమెకి ఆ కేపబిలిటీస్ అన్నీ ఉన్నాయి. హ్మ్. సో, ఈ నేపథ్యంలో 2005 ఆ ప్రాంతంలో నుంచి ఆహ్, త్రిషతో అఫైర్ ఉన్నట్టుగా వచ్చింది. త్రిష, విజయ్ చూసుకుంటే 2004లో వీళ్ళు 'గిల్లీ' అనే సినిమాలో కలిసి యాక్ట్ చేశారు. 2006లో 'ఆది', 2006లోనే మళ్ళీ 'తిరుపతి', 2008లో 'కురువి' ఇలాగ అంటే కొంచెం వరుసగా హిట్ పెయిర్ 4 కింద సినిమాలు ఇద్దరు. చేసి ఒకే పేరు కనబడి ఎక్కడంటే అక్కడ కనబడేసరికి హ్మ్. పుకార్లు మొదలైపోయినాయి. ఫ్యాన్స్ కూడా రాయడం మొదలుపెట్టారు. దాంతో వీళ్ళు మన ఇద్దరం కలిసి నటించొద్దని గ్యాప్ ఇచ్చేశారు. 15 ఇయర్స్ వాళ్ళిద్దరు కలిసి నటించలేదు. చాలా లాంగ్. లాంగ్. తర్వాత 2023లో 'లియో' సినిమాతో మళ్ళీ కలిసి నటించారు. హ్మ్. మళ్ళీ పుకార్లు మొదలైనాయి. 2005 నుంచి అయితే ఇంకా భార్యకి విడాకులు ఇచ్చేసి త్రిషతోనే ఉంటున్నట్టుగా వచ్చేసింది. దానికి రిలేటెడ్‌గా 2024 జూన్‌లో విజయ్ బర్త్‌డేకి సంబంధించి త్రిష ఒక పోస్ట్ పెట్టింది. అదేందంటే 'ద కామ్ టు స్టార్మ్ అండ్ ద స్టార్మ్ టు కామ్. ఆహ్, టూ మెనీ మోర్ మైల్ స్టోన్స్ అహెడ్' అని ఆయనకి బర్త్‌డే విషెస్ చెప్పింది. దాంతో ఇంకా ఇది ఖచ్చితంగా భార్యకి విడాకులు ఇచ్చేసాడు. త్రిషాని పెళ్లి చేసుకోబోతున్నాడు అని వార్తలొచ్చాయి. దాన్ని ఎవరు కూడా వీళ్ళేమి భార్య వచ్చి ఖండించడం గాని ఏమి చేయలేదు. అసలామె ఇక్కడ లేదని చెప్తున్నారు. వాళ్ళ కూతురుతో లండన్‌లోనే ఎప్పటినుంచో ఉందని. సో, అక్కడి నుంచి వచ్చింది. దాంతో వీళ్ళిద్దరి ఈ పోస్ట్‌లలో విజయ్ షూస్ ఉన్నాయని ఒక హ్మ్. దగ్గర హ్మ్. ఇట్లా ఇంకా వెతకడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2024 డిసెంబర్‌లో మన 'కీర్తి సురేష్' పెళ్ళికి వీళ్ళిద్దరూ కలిసి ప్రైవేట్ జెట్‌లో గోవా వెళ్లారు. హ్మ్. సో, ఇది ఇంకా పుకార్లు మొదలైపోయింది. హ్మ్. సో, దీన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. గట్టిగా ఖండించలేదు. కాకపోతే అప్పుడప్పుడు ఇందాక చెప్పినట్టుగా త్రిష మీడియా మీరే మాకు పెళ్ళిళ్ళు చేసి మీరే మాకు హ్మ్. విడాకులు ఇస్తున్నట్టుగా మాట్లాడింది. ఏదేమైనా ఇదైతే చెన్నై తమిళనాడులో అందరూ కూడా నమ్ముతున్నారు. అవును. త్రిష, విజయ్‌కి ఇదే అని. విడాకులైతే లీగల్‌గా ఇప్పటివరకు ఇవ్వలేదు. హ్మ్. కానీ ఆమె లండన్‌లో ఉంటుంది కూతురుతో కూడా అనేదైతే చెప్తున్నారు. హ్మ్. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇతను ఒక బాంబు పేల్చాడు నాగేంద్రన్ బీజేపీ నాయకుడు. సో, ఇప్పుడు వీళ్ళైతే టీవీకే గాని అందరూ ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పుకారు షికారు చేస్తుంది. అదేంటంటే త్రిష గూడా
రాజకీయాల్లోకి వస్తుందని. ఉమ్, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్సే. అవును. ఏది నిజమా ఏది అబద్ధం అనేది తెలియదు. ఉమ్, ఏదేమైనా దాన్ని క్లారిటీగా విజయ్ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అదొక వీక్ పాయింట్ గానే విజయ్కి మారిపోతుంది. అవును, బీజేపీ అవును. దాన్ని బ్రేక్ చేస్తుంది. ఉమ్. సో ఇప్పుడు వాళ్ళ భార్య కానీ లేకపోతే వాళ్ళు కానీ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం స్టేట్మెంట్ ఉంది. ఏదైనా కనీసం ఇస్తే చేయాలి. సో ఇప్పుడు త్రిష కూడా ఇప్పటి వరకు దీని మీద స్పందించినట్టు కనపడలేదు. సో స్పందించే అవకాశాలు ఉన్నాయి. కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.